గారు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు చక్కగా. ఆయన అభివృద్ధి ఆయన చేసుకుంటూ పోతున్నాడు. అభివృద్ధిలో ఆయన ముందుకెళ్ళాలని చూసుకుంటున్నాడు గానీ, ఎదుటి వాళ్ళు ఏమంటున్నారనేది పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అతనికి కావాల్సిందేంటి? అభివృద్ధి కావాలి. ప్రజల సంతోషం కావాలి. ఆ సంతోషం కోసం నేను ఈ పట్టాలిస్తే వాళ్ళ మొఖంలో చిరునవ్వు ఉంటది కదా! ఆ చిరునవ్వు చూస్తేనే కదా నాకు రేపు పొద్దున ప్రజల్లోకెళ్తే నాకు ఒక గౌరవం దక్కేది. అందుకని ఆయనొచ్చిన తర్వాత 10 నెలల్లోనే ఇవాళ చక్కగా ఆయన పట్టాలిచ్చాడు. నిన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ఆనందాన్ని పట్టపగ్గాలివ్వండి. అంత బాగుంది వాళ్ళు మాట్లాడుతుంటే. అయ్యా! చాలా అయ్యా లోకేష్ గారు. మా జన్మ ధన్యమైపోయిందయ్యా. నా బిడ్డలకి ఒక స ఆస్తి అనేది ఇచ్చామని ఓ తృప్తుందయ్యా అంటున్నారు. ఇన్నాళ్ళ నుంచి కూడా వాళ్ళు ఎన్నాళ్ళ కలమ్మ అంటే ఇది మాకు గతంగా 25 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నామండి అని చెప్పని కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా ఓకే అయితే ఆడబిడ్డల్ని ఈ రకంగా ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇదంతా ఓకే అయితే కనుక, కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త ఒక జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల గురించి కూడా మాట్లాడితే నిర్మోహమాటంగా ఆయనకి అరెస్ట్ చేశారు. అంటే తెలుగుదేశం యొక్క పారదర్శకతని ఇక్కడ చూపించుకోవడంగా ఉంది. ఆ! అసలు పార్టీ అంటేనే ఒక నిబద్ధత ఉందండి మాది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక గౌరవం. ఆ గౌరవాన్ని పోగొట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు కూడా నా ఆడపడుచులు ఆయన ఆడపడుచులు అంటాడండి. చంద్రబాబు నాయుడు గారు కూడా మా అక్క చెల్లెళ్ళు అంటారండి. ఎంత చక్కగా ఆ పార్టీని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చెందించాడండి. ఎంత గౌరవాన్ని పెంచాడనుకున్నారు ఆ పార్టీని. నేను ఇవాళ ఆయన అంటే నాకు ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం అండి చంద్రబాబు నాయుడు గారు. మాకు ఎన్టీ రామారావు గారు లేని లోటు చంద్రబాబు నాయుడు గారు తీర్చారు. అమ్మ మా పార్టీని గౌరవాన్ని నిలిపాడండి. ఆయన కూడు గిడ్డ నీడ అంటే వచ్చాడండి మా ఎన్టీ రామారావు గారు. అట్టనే ఆయన మా పక్కా ఇల్లు కట్టించాడు. ఎంతో బాగా చేశాడు ఆయన. ఆ గౌరవాన్ని మళ్ళీ ఆ పార్టీ గౌరవాన్ని ఎవరు కాపాడతారో అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు రూపంలో వచ్చి మనకి చంద్రబాబు నాయుడు గారు మనకి చాలా అభివృద్ధి చేసి ఆయన తెలివిగల నాయకుడు కాబట్టి హైదరాబాద్ను డెవలప్ చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ చేయడానికి ఎంత గౌరవంగానే ఉందంటే అంత గౌరవంగా ఉందండి ఇవాళ. అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టను, అది ఒక టీడీపీ కార్యకర్త అయినా సరే ఇంకెవరైనా సరే అని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్తున్నారు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేయించారు. కానీ ఆ టీడీపీ కార్యకర్త మాట్లాడింది ఏ సందర్భంలో అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఇలా బట్టలోడు తీసి కొడతాను అన్న దానికి ఆయన చెప్పిన సమాధానానికి వీళ్ళు అరెస్ట్ చేశారు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఒక నాయకుడు కొండ లక్షణాలేనండి అయ్యి. నాయకుడు అంటే ఎట్టుండాలి? 10 మందికి తెలియచేసేటట్టు ఉండాలి. నాయకుడు అంటే బట్టలు కూడా తీసుకొట్టేవాళ్ళు కావాలా మనకి? బూతులు తిట్టే నాయకులు కావాలా? అభివృద్ధి చేయని నాయకులు కావాలా? అభివృద్ధి చేసే నాయకులు కావాలండి. మన చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు చూడండి. వాళ్ళకు చూసి నేర్చుకున్నాయా మీరు నేర్చుకోకపోగా ఇంకా మీరు అనేక మాటలు అంటున్నారు. నిన్నేదో 100 ఆవులు చనిపోయిన ఒక రోమర్ తీసుకొచ్చారు. ఎందుక మీ బతుకులు చెడ? మీ బతుకులు ఇంకా మీరు మారరు నాయన. మీరు మారరు. ప్రజలు మారారు. ఎందుకంటే మీ ఎటువంటి అవినీతి పరువుల్ని, మీ అంటి అసత్యాలు మాట్లాడే వాళ్ళని ప్రజలు వదిలేసుకున్నారు. ఎందుకంటే ఈ ప్రజల యొక్క స్పందన ఎలా ఉందంటే, ఎలా నారా లోకేష్ గారు మనకి మంచి అభివృద్ధి చేస్తున్నాడు. ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నాడు. ఈ కంపెనీలు తీసుకొస్తే మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. దీంతో పాటు చిన్న చిరు వ్యాపారులు బతుకుతారు. చిరు వ్యాపారులు కూడా బతుకుతారండి. అక్కడ ఎన్నో చిరు వ్యాపారాలు పెట్టుకుని బతకొచ్చు అని వాళ్ళ మొక్కల్లో వాళ్ళు కూడా ఒక ఆనందంగానే ఉంటారు. అది కాకుండా నిన్న ఆవులు చనిపోయినాయి అంటున్నాడు కదండి. ఆవులు అనేది చనిపోవటం అనేది కదండి. ఇటు అనుకుంటే ఆయన మీద ఇట్లాంటి అసత్యాలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి మీద, ఎందుకంటే ఆయన ఉంటే వర్షాలు పడవు, ఆయన ఉంటే ఎన్ను పోటీది అంటారు. ఏమంటే మర్రి చెన్నారెడ్డి గారికి ఎన్ను పోటీ పడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. మీ నాన్నగారు కదా ఏమండి? మీ నాన్నగారు కదండి ఎన్ను పోటీ పడిచింది. ఆ రోజుల్లో మత ఘర్షణలు పెట్టి హైదరాబాద్లో మీరు చేసే తప్పు పనికి ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు కదండి. మీరని ఎండు పోటీ పడిచింది చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి చేసి ఎంతో మా పార్టీని గౌరవాన్ని నిలిపాడండి. తెలుగుదేశం అనే పార్టీని ఇవాళ ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళండి. ఆ గౌరవాన్ని మమ్మల్ని కాపాడు. అతన్ని ఏమైనా ఎండు పోటీ పొడిచారు. ఎవరు మంచి నాయకుడు, ఎవరు చెడ్డ నాయకుడు? చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకుడు. ఆడపడుచులు మా తోటి నిన్న ఎక్కడ దక్కదు ఎందుకండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి భార్య అనంటే ఆయన ఎవరో కాదు, నా తోడబుట్టిన కూతురే అనుకుంటాడు. నా కూతురు, నా చెల్లి, నా అనుకుంటాడండి ఆయన. అట్టు అనుకుని నిన్న వాడిని కార్యకర్తని అరెస్ట్ చేయించి అసలు ఇమీడియట్ గా వార్త తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్లో అసలు వేయించి ఫైల్ చేయించేశాడండి. అదండి తెలుగుదేశం కార్యకర్తలకి ఎవడైనా సరే తప్పు మాట్లాడినా కానీ దానిని ఖండిస్తాడు. అలాంటి నాయకుడండి మా చంద్రబాబు నాయుడు గారు. అందుకేనండి ఆయన ఎన్నాళ్ళైనా ఆ పార్టీ ఎన్నాళ్ళైనా ఎలానే బతికుంటుంది. ఎందుకంటే ఆ నాయకులు ఒక్కొక్క నాయకులు అలా తయారు చేస్తున్నాడు. ఇవాళ మన ఎమ్మెల్యేలు అలానే తయారయ్యారు, మన ఎంపీలు అలానే తయారు చేశాడు.
ఎంపీలు ఇవాళ మన పార్లమెంట్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే దమ్ము ధైర్యం అన్నీ ఉండే వాళ్ళకి. ఏదైనా మాట్లాడుతున్నారు, అబ్బా ఏం మాట్లాడుతున్నారండి. ఆ మాటలు విని మన మోడీ గారు కూడా అబ్బో అమ్మా ఇదండి నాయకుల లక్షణాలు, వీళ్ళు పిల్లల్ని ఎట్లా తయారు చేశాడండి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసే నాయకులు పట్టుకొచ్చారు అని అక్క. ఏది కావాలంటే అది, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్లో పార్లమెంట్లో ఎవరికి ఏది కావాలంటే అది చెప్పే నాయకులు పట్టుకొచ్చారు అని ఆ పార్లమెంట్ కూడా గడగడలాడిస్తున్నారు మన వాళ్ళు. అదేనండి మన నాయకులు తయారు చేశారు. మీరేం చేశారు అప్పుడు ఆ పార్లమెంట్లోకి వెళ్తే? బూతులు అయ్యో అడ్డమైన మాటలు మాట్లాడేవాళ్ళు మీరు. ఇవాళ పార్లమెంట్లోకి వెళ్తే మన గౌరవాన్ని పెంచారండి మన నాయకులు. అది కాక మన నాయకులు ఉన్నారు ఇక్కడ, మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి మినిస్టర్లు కానీ అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం వర్క్ చేస్తున్నారండి. ఎవరు తగ్గట్టు వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పోటీ పడి పనిచేస్తున్నారు. నాకు ఎక్కడ పాయింట్లు పడిపోతాయని ఆయన పాయింట్లని పెట్టాడు. ఆ పాయింట్లు ఎక్కడ పడిపోతాయని పోటీ పడి పనిచేస్తున్నారండి. మరి ఇదే చేబ్రోలు కిరణ్ గారు అరెస్ట్ చేసినప్పుడు గోరంట్ల మాధవ్ గారు ఇక్కడ పోలీసులు వెంబడించి మరి వాళ్ళని అడ్డుకున్నారు. ఈ విధంగా ఆయన కూడా అరెస్ట్ చేశారు. కానీ ఆయన అలా అరెస్ట్ చేయడానికి ఆయన ఏం తప్పు చేశాడని చెప్పి అంబటి రాంబాబు అని అంటున్నారు. నిజమే కదండి, ఆయన అందరి మటుకి నిజమేనండి. ఎందుకంటే ఆయన గుడ్డలో పరిగెట్టము, ప్రజలు చూపించడము. చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో వాళ్ళు అన్నప్పుడు వీళ్ళ నోట్లో ఏం పెట్టుకున్నారు, ఏ బలపాలు పెట్టుకున్నారు, ఏం చేశారు? నీకు అసెంబ్లీలో ఏం మాట్లాడింది వాళ్ళు వినలేదా? నీ కళ్ళు లేవా, నీ చెవులు లేవా? వినటానికి నువ్వు చెవులు లేవా నీకు? ఉండి నువ్వు ఎందుకని మాట్లాడిపోయావు రోజు? ఏ చంద్రబాబు నాయుడు గారి భార్య కదా, ఆ ఆడపడుచు కాదా, మీ ఆడపడుచులు కాదా, మన ఆడపడుచులు కాదా, మన అక్క చెల్లెలు కాదా, మన తల్లి కాదా? అంటే మనకి రక్తం పొడుచుకొని రాలేదు ఆ రోజు మీకు? ఇవాళ పొడుచుకొని వచ్చిందా? నేను తప్పు పట్టుకో, మా భారత నా కూతురు లాంటిది, లేకపోతే నా చెల్లి లాంటిది, నా అక్క లాంటిది. అట్లాంటి ఆవునన్నా నేను ఊరుకోను. సార్, తప్పు చేసినప్పుడు ఎవరినైనా సరే మీడియా ముందు నిలబెడుతూ ఉంటారు కొంతమంది వీఐపీలు. అంటే ఎందుకంటే అది గోప్యత కోసం అని చెప్పి నిలబెడుతూ ఉంటారు. కానీ గోరంట్ల మాధవ్ గారిని అలా నిలబెడతాని ప్రయత్నిస్తే నన్ను మీరు నిలబెడతారా? నేను ఒక ఎక్స్ ఎంపీని, అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ని అని చెప్పని అడుగుతున్నారు ఆయన. అసలు ఎంపీ ఏందండి? ఎంపీ ఏంటండి? నువ్వు తప్పు చేస్తే ఎంపీ కదయా. నువ్వు ఎవరైనా సరే మామూలు వాడే. మామూలుగా ఒక ప్రజల లాంటిలో కదండి మీరు ప్రజలు చేస్తే, మీరు ఓట్లేస్తే మీరు నాయకులు అయ్యారండి. నువ్వు ఎక్కడ అవుతావా లేకపోతే నాయకుడు? మాకు మంచి నాయకులు కావాలని మిమ్మల్ని మీరు కోరుకుంటే మీరు బూతులు తిప్పేవాళ్ళు, గుడ్డలు ఓటు తీసేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, ఇలా మాకు కావాల్సింది. నాయకులు కావాల్సిన లక్షణాలు వేరుంటాయండి. ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు కానీ చూడండి, కొద్దిగా ఎంత మారాడో, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. అదే కాకుండా మన లోకేష్ గారు ఇవాళ కమ్యూనిటీ చేస్తుంటే ప్రజలు ఆ టీవీల దగ్గర కూర్చొని చూస్తున్నారు. ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి చూస్తే అసెంబ్లీలో ఎట్లా మాట్లాడారు, ఎంత బాగా మాట్లాడారు, అసెంబ్లీలో ఎంత స్పష్టంగా మాట్లాడారు. ఎవరికి వాళ్ళు అబ్బాబ్బాబ్బా. ఇవాళ అంతకుముందు టీవీలు పెట్టాలంటే తలకాయ నొప్పి వచ్చేది. ఇవాళ టీవీలు పెట్టి చక్కగా ఆనందంగా చూశారు. మన అసెంబ్లీ చూశారంటే అదండి నాయకులకు ఉన్న లక్షణాలు. ఇవాళ ఎక్కడ దాకుందండి అభివృద్ధిలో? ఒకసారి చూడండి, మన జీడిపి చూడండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని నిలిపాడండి చంద్రబాబు నాయుడు గారు. గౌరవం అంటే ఏంటనుకున్నారు? మనకి 12వ 13వ స్థానం కూడా కాదండి, 2వ స్థానం తీసుకొచ్చాడండి చంద్రబాబు నాయుడు గారు. అంటే మన రాష్ట్రంలో ప్రజలు ఎంత గౌరవించాలి, మన ప్రజలు ఎంత ఆనందపడాలి. అబ్బబ్బబ్బబ్బా మన రాష్ట్రారే ఎంత గౌరవాన్ని నిలిపాడు రా. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇట్లాంటి నాయకులను వదిలిపెట్టుకోకూడదండి ప్రజలు కూడా. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది నాయకులు కావాలి, దరిద్రులు కాదు, దోపిడీ దొంగలు కాదు, కబ్జాదారులు కాదు. మనకు కావాల్సింది మనల్ని డెవలప్ చేసేవాళ్ళు కావాలి, మనల్ని అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి. మనం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతామో ఆ దేశం బాగుపడుద్ది, ఆ రాష్ట్రం బాగుపడుద్ది. అప్పుడే మనందరూ ఆనంద రాష్ట్రంలో ఒక రాష్ట్రంగా ఉంటాం. ఆనంద రాష్ట్రం అంటే ప్రజలందరూ ఎక్కడైతే సుఖంగా ఉంటారో దాన్ని ఆనంద రాష్ట్రం అంటారు. చంద్రబాబు నాయుడు గారు అట్లా తయారు చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఇవాళ. ఎందుకంటే ఆనంద రాష్ట్రం అంటే ఒక వ్యక్తి బాధపడినప్పుడు ఒక నలుగురు కలిసి సహాయం చేస్తారు, అతను నవ్విస్తారు, అతన్ని బాధ నుంచి పక్క తొలగిస్తారు. దాన్ని ఆనంద రాష్ట్రాల్లో తీసుకెళ్తారండి. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనంద రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంచుతారండి. ఆనంద రాష్ట్రాలు అంటే ఏంటయ్యా అంటారు. ఒకప్పుడు ఆనంద దేశాలు ఉంటారు. దేశాలతో పాటు మన రాష్ట్రాన్ని కూడా, మన గౌరవాన్ని కూడా పెంచుతారు. ఇవాళ